రైట్ చూడండి, దీంట్లో టాపిక్ 10.11 స్ట్రక్చర్ ఆఫ్ పాలిన్యూక్లియోటైడ్ చైన్లో. సో లెట్ us recapitulate ద కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది పాలిన్యూక్లియోటైడ్ చైన్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. దీంట్లో ఏం చెప్పొచ్చు అంటే పాలిన్యూక్లియోటైడ్ చైన్కి ఉదాహరణలు చెప్పండి అంటే డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ. అంటే పాలిన్యూక్లియోటైడ్ చైన్కి ఎగ్జాంపుల్స్ డిఎన్ఏ చెప్పొచ్చు, ఆర్ఎన్ఏ చెప్పొచ్చు అనమాట. అది తర్వాత న్యూక్లియోటైడ్లో 3 కాంపోనెంట్స్ ఉన్నవి ఏంటివి అని అడగవచ్చు. నైట్రోజన్ బేస్ ఒకటి, పెంటోస్ షుగర్ ఒకటి, తర్వాత వచ్చేసి ఫాస్ఫేట్ గ్రూప్ ఒకటి. చూడండి ఇక్కడ చూడండి, ఇది పెంటోస్ షుగర్, ఇది రైబోజు ఆర్ఎన్ఏలో, తర్వాత వచ్చేసి ఇది డిఎన్ఏలో. 3 ఉన్నాయా లేదా? సో ఇది మొత్తాన్ని కలిపి మనకు ఏమంటారు అంటే న్యూక్లియోటైడ్ అంటారు. ఇది కూడా మొత్తం న్యూక్లియోటైడే, కానీ ఇది 2 కలిపితేనే న్యూక్లియోసైడ్. మనకు మేడం ఒక లాజిక్ చెప్పింది, ఎప్పుడు కూడా నైట్రోజన్ బేస్ అనేది సైడ్కి ఉంటుంది కాబట్టి దీన్ని న్యూక్లియోసైడ్, సైడ్కి ఉంది కానీ న్యూక్లియోసైడ్ అని గుర్తుపెట్టుకోండి. మొత్తం మీద కలిపితే న్యూక్లియోటైడ్. సో నేను చాలాసార్లు కన్ఫ్యూజ్ అనమాట. సో సేమ్ ఇలా ఇక్కడ కూడా అంతే, ఇది కూడా సైడ్. ఈ రెండు కలిపితేనే మనకు ఇది కలిపితేనే మనకి ఏమొస్తుంది అంటే న్యూక్లియోసైడ్, సైడ్ వస్తుంది. మొత్తం కలిపితే న్యూక్లియోటైడ్ అనమాట. రైట్. సో దెర్ ఆర్ 2 types ఆఫ్ నైట్రోజన్ బేసెస్, 2 ఉన్నాయి. ప్యూరైన్స్ అంటే అడినైన్ అండ్ గ్వానిన్, పిరిమిడిన్స్ అంటే సైటోసిన్, యురాసిల్, థైమిన్. ఓకే, సో ఇక్కడ ఏమంటారు అంటే ప్యూరైన్స్ అండ్ సైటోసిన్స్ ఆర్ కామన్ టు బోత్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. అంటే మనకు తెలుసు కదా. చూడండి, ఇప్పుడు ప్యూరైన్స్ ఉన్నాయి. ప్యూరైన్స్ అంటే ఏంటివి చూడండి, ఇక్కడ ఇచ్చినాడు. అడినైన్, గ్వానిన్, సైటోసిన్, ఈ 3 కూడా డిఎన్ఏలో ఆర్ఎన్ఏలో కామన్గా ఉంటాయి. మనకు ఎగ్జాంపుల్ ఇలాగ ఇవ్వచ్చు, అడినైన్, గ్వానైన్, సైటోసిన్ అని ఇవ్వచ్చు, లేకపోతే ప్యూరైన్స్ కామా పెట్టి సైటోసిన్ ఇవ్వచ్చు. ఈ ఆప్షన్ ఇచ్చినా రైటే, ఈ ఆప్షన్ ఇచ్చినా ఒకటే. అడినైన్, గ్వానైన్, సైటోసిన్ ఇచ్చినా ఒకటే, ప్యూరైన్ కామా పెట్టి సైటోసిన్ వచ్చినా ఒకటే. ఆర్ఎన్ఏలో 2 ఉంటాయి అనమాట. రైట్. నెక్స్ట్ రైట్, ప్యూరైన్స్ అంటే ప్యూరైన్స్ అండ్ సైటోసిన్స్ ఆర్ కామన్ టు బోత్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏలు డిఎన్ఏలు 2 కామన్ ఉంటాయి. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ప్యూరైన్స్ అంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ప్యూరైన్స్ ఇవ్వచ్చు. ప్యూరైన్స్ ప్లస్ సైటోసిన్ ఇచ్చినా కూడా ఇది ఆప్షన్ కరెక్టే. తర్వాత అడినైన్, అసలు ప్యూరైన్స్ అంటే ఏంది? అడినైన్ మరియు గ్వానైన్, ఈ 2 ప్యూరైన్స్. ఇలా ఇచ్చి సైటోసిన్ ఇచ్చినా కూడా ఇది కరెక్టే, గుర్తుపెట్టుకోండి. రైట్. తర్వాత థైమిన్ ఈజ్ ప్రజెంట్ ఓన్లీ ఇన్ డిఎన్ఏ, యురాసిల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆర్ఎన్ఏ ఎట్ ఏ ప్లేస్ ఆఫ్ థైమిన్. ఏ నైట్రోజన్ బేస్, ఇది పాయింట్ చూడండి, ఏ నైట్రోజన్ బేస్ ఈజ్ లింక్డ్ టు ద పెంటోస్ షుగర్ త్రూ ఎన్ గ్లైకోసైడిక్ లింకేజ్ టు ఫార్మ్ ది న్యూక్లియోసైడ్. సో నైట్రోజన్ బేస్ ఈజ్ లింక్డ్ అన్నాడు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే నైట్రోజన్ బేస్ ఏదైనా కావచ్చు, అడినైన్, సైటోసిన్, గ్వానిన్ అండ్ యురాసిల్ ఏదైనా కావచ్చు, ఇక్కడైనా థైమిన్ ఇక్కడ ఏదైనా కావచ్చు. ఇది మాత్రం ఈ నైట్రోజన్ బేస్ ఈజ్ లింక్డ్ టు పెంటోస్ షుగర్ త్రూ దీన్ని ఏమంటారంటే ఎన్ గ్లైకోసైడిక్ లింకేజ్ టు ఫార్మ్ ఏ న్యూక్లియోసైడ్. చెప్పా కదా, ఈ 2 కలిస్తేనే న్యూక్లియోసైడ్. అట్లా మొత్తం కలిపితే 3 కలిపితే న్యూక్లియోటైడ్. ఓకే, ఈ న్యూక్లియోసైడ్కి ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. ఎడినోసైనిన్ ఆర్ డియాక్సీ ఎడినోసైనిన్, లేకపోతే గ్వానోసైనిన్ ఆర్ డియాక్సీ గ్వానోసైనిన్, తర్వాత సిటిడైన్, తర్వాత డియాక్సీ సైటోడిన్. మీకు ఇక్కడ 2 ఇచ్చినప్పుడు మనకు డౌట్ వస్తుంది, ఇది ఆర్ఎన్ఏలో, ఇది డిఎన్ఏలో, ఇది ఆర్ఎన్ఏలో, ఇది డిఎన్ఏలో, ఇది ఆర్ఎన్ఏలో, డిఎన్ఏ అనమాట. రైట్. నైట్ థైమెడిన్, తర్వాత డియాక్సీ అంటేనే మొత్తానికి డిఎన్ఏలో అనమాట. రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్ గ్లైకోసైడిక్ లింకేజ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకు నైట్రోజన్ బేస్ తర్వాత వచ్చేసి పెంటోస్ షుగర్కి మధ్యలో ఇది అనమాట. ఇదేంటి? ఫాస్ఫో ఎస్టర్ బాండ్, డైఎస్టర్ కాదు ఇది. ఓకే, ఎస్టర్ బాండ్. నెక్స్ట్ వెన్ ఏ phosphate group, okay, when a phosphate group, ఎక్కడ ఉంది ఫాస్ఫేట్ గ్రూప్? ఇక్కడ ఉంది ఫాస్ఫేట్ గ్రూప్. when a phosphate group is linked to 5OH of a nucleoside,
ఇప్పుడు ఇది మొత్తం న్యూక్లియోసైడ్ అబ్బా. ఈ న్యూక్లియోసైడ్ మొత్తానికి ఈ రెండింటిని న్యూక్లియోసైడ్ అన్నా కదా, ఈ న్యూక్లియోసైడ్కి 5OH గ్రూప్ దగ్గర ఫాస్ఫేట్ గ్రూప్ అనేది లింక్ అయి ఉంటుంది అని చెప్తున్నాం అనమాట. ఓకే, దేని ద్వారా లింక్ అయి ఉంటుంది అంట? దీన్నే ఫాస్ఫో ఎస్టర్ బాండ్. గుర్తుపెట్టుకోండి, ఫాస్ఫో ఎస్టర్ లింకేజ్ ద్వారా లింక్ అయి ఉంటుంది అనమాట. రైట్, లింక్ అయి ఉంటుంది. ఏ కరస్పాండింగ్ న్యూక్లియోటైడ్ అన్నాడు. న్యూక్లియోటైడ్కి ఇక్కడ మీకు డౌట్ వస్తుంది. వీడు ఏమంటాడంటే ఏ కరస్పాండింగ్ న్యూక్లియోటైడ్ అంటే ఏంటంటే దాని పక్కన ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అయిపోవచ్చు అంటే ఫాస్ఫేట్ గ్రూపు, తర్వాత వచ్చేసి ఇది షుగరు, నెక్స్ట్ వచ్చేసి నైట్రోజన్ బేసు. ఇది న్యూక్లియోసైడ్కి ఉండే 5OH గ్రూప్ దగ్గర ఫాస్ఫేట్ గ్రూప్ లింక్ అయింది. ఇంకా ఇప్పుడు ఈ ఫాస్ఫేట్ గ్రూపు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లా లింక్ అయింది అనుకుందాం. రైట్, ఇక్కడ ఇంకో కొత్త న్యూక్లియోటైడ్ ఉంటుంది కదా, ఈ న్యూక్లియోటైడ్కి జాయింట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఈ న్యూక్లియోటైడ్ అనేది ఓకే రైబో షుగరా లేకుంటే డియాక్సి రైబో షుగరా? చూడండి, ఇక్కడ రైబో షుగరా అంటే ఆర్ఎన్ఏ న్యూక్లియోటైడా లేకుంటే డి న్యూక్లియోటైడ్ ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే డిపెండింగ్ ఆన్ నైట్రోజన్ బేసిస్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. నైట్రోజన్ బేసిస్ మీద సార్ దీని మీద ఏది 2 దగ్గర హెచ్ ఉంటే అది డియాక్సి రైబోజ్, ఒకవేళ OH ఉంటే పెంటోజ్ రైబోజ్ షుగర్ అవుతుంది అనమాట. అట్లా అంటున్నాడు. వెన్ ఏ ఫాస్ఫేట్ గ్రూప్ ఈజ్ లింక్ టు ఏ 5OH ఆఫ్ ఏ న్యూక్లియోసైడ్, అంటే న్యూక్లియోసైడ్ యొక్క 5OH గ్రూప్ దగ్గర ఫాస్ఫేట్ గ్రూప్ లింక్ అవుతుంది. దేని ద్వారా అంటే త్రూ ఫాస్ఫో ఎస్టర్ లింకేజ్ ద్వారా. తర్వాత ఏ కరస్పాండింగ్ న్యూక్లియోటైడ్ అంటే ఏంది? ఇప్పుడు ఇదంతా న్యూక్లియోటైడ్ కదా, ఇది ఎంత న్యూక్లియోటైడ్, ఇంకొక న్యూక్లియోటైడ్ కొత్తగా వచ్చింది అనుకో, అది దేని డిపెండ్ అయి ఉంటుంది అంటే దాని యొక్క పెంటోస్ షుగర్ అనేది డియాక్సి రైబోస్ షుగర్ ఉందా లేకుంటే నెక్స్ట్ పెంటోస్ షుగర్ అనేది రైబోస్ షుగర్ ఉందా, దాని మీద డిపెండ్ అయ్యింది అని చెప్తాడు. నెక్స్ట్ దీని పక్కన వచ్చింది అనమాట. చూడండి, టెక్స్ట్ బుక్లోనే చూపిస్తాను మీకు. ఇది మొత్తం ఒక న్యూక్లియోటైడ్. ఓకే, ఇది మొత్తం ఒక న్యూక్లియోటైడ్. అప్పుడు ఇక్కడేమో ఫాస్ఫేట్ గ్రూపు 5OH దగ్గర లింక్ అయింది. అది వేరే న్యూక్లియోటైడ్ కొత్తది ఎక్కడ, దీనికి 3OH దగ్గర లింక్ అయింది. నైట్రోజన్ బేస్ మాత్రం 1, ఇది 2, ఓకే, ఇది 3 దగ్గర లింక్ అయింది అనమాట. 3 దగ్గర లింక్ అయింది. అందుకే మనకు ఒక పాయింట్ ఉంది, ఫాస్ఫోడైస్టర్ బాండ్ మేక్ ఏ బ్యాక్ బోన్ ఆఫ్ ది డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. అవును, అది మనకు తెలుసు. ఇన్ ద ఫాస్ఫోడైస్టర్ బాండ్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్లో మనకు ఫాస్ఫేట్ గ్రూప్ ఇట్ ఇస్ అటాచ్డ్ టు ది 5 కార్బన్ ఆఫ్ ది 1 న్యూక్లియోసైడ్, తర్వాత అండ్ టు ద 3rd కార్బన్ ఆఫ్ ది అడ్జసెంట్ న్యూక్లియోసైడ్. ఇక్కడ ఏమంటారంటే ఇది షుగరు. ఇక్కడ మనకు 1, 2, 3, 4 తర్వాత వచ్చేసి 5 కదా, 5OH దగ్గర. ఇక్కడ ఒక సైడ్ ఏమో ఫాస్ఫేట్ గ్రూపు, ఇక్కడ 1 దగ్గర కదా, 1 దగ్గర ఏముంటుంది నైట్రోజన్ బేసిస్ ఉంటుంది. రైట్, ఫాస్ఫేట్ గ్రూపు ఒక న్యూక్లియోసైడ్, ఇది కలిపి న్యూక్లియోసైడ్. ఒక న్యూక్లియోసైడ్కి ఒక సైడ్ ఏమో 5OH దగ్గర అటాచ్ అయింటుంది, ఇంకొకటి ఉంటుంది మనకు. ఓకే, ఇక్కడ ఫాస్ఫేట్ ఉంటుంది. ఈ ఫాస్ఫేట్ ఎక్కడ అటాచ్ అవుతుంది అంటే 3OH దగ్గర అటాచ్ అవుతుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇలా వచ్చేసి ఇలా ఉండి తర్వాత ఈ నైట్రోజన్ బేస్ ఇలా ఉంటుంది. ఓకే, ఒక ఫాస్ఫేట్ ఏమో అంటే ఒక న్యూక్లియోసైడ్కి సంబంధించిన ఫాస్ఫేట్ గ్రూప్ ఏమో 5OH దగ్గర, దాన్ని నెక్స్ట్ వచ్చేదేమో 3OH దగ్గర అటాచ్ అవుతాయని చెప్తున్నాను అనమాట. అది పాయింట్ ఇక్కడ. ఓకే, చూడండి, ఇక్కడ మెయిన్గా ఇచ్చినాడు, ఏ ఫాస్ఫేట్ ఈజ్ అటాచ్డ్ టు 5 కార్బన్ ఆఫ్ 1 న్యూక్లియోసైడ్. అంటే ఒక న్యూక్లియోసైడ్కి 5 కార్బన్ ఉంటుంది, అక్కడ ఒక ఫాస్ఫేట్ గ్రూప్. దాని తర్వాత దాని లింక్ అవ్వాలి కదా, పక్కన ఉండే అడ్జసెంట్ న్యూక్లియోసైడ్కి 3 కార్బన్ దగ్గర అటాచ్ అవుతాయని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు అర్థమైంటుంది. ఇక్కడ 1, 2, 3, 4 ఇదే 5, ఒక ఫాస్ఫేట్ గ్రూప్. ఈ రెండు కలిపితే న్యూక్లియోసైడ్, మొత్తం కలిపి న్యూక్లియోటైడ్ ఇచ్చాడు కదా, ఇక్కడ ఇచ్చినాడు. సో ఒక న్యూక్లియోసైడ్కి ఫాస్ఫేట్ గ్రూప్ అనేది ఏమవుతుందంటే 5OH గ్రూప్ దగ్గర జాయిన్ అయి ఉంటుంది. ఇదే న్యూక్లియోసైడ్కి ఇది కూడా ఇప్పుడు ఇది ఒక న్యూక్లియోసైడ్, ఇది ఒక న్యూక్లియోసైడ్. ఫాస్ఫేట్ గ్రూపు ఒక న్యూక్లియోసైడ్కి 5OH గ్రూప్ దగ్గర అటాచ్ అయి ఉంటుంది, ఇంకో న్యూక్లియోసైడ్కి ఏమో ఎక్కడ అటాచ్ అవుతుంది అంటే చూడండి, ఇక్కడ చూడండి 3OH.
మనకు బాగా గమనిస్తే దీని ప్రకారంగా ఫాస్ఫేట్ గ్రూపు న్యూక్లియోసైడ్కి ఒక పక్కేమో 5OH గ్రూప్ దగ్గర అటాచ్ అయి ఉంటుంది. ఇంకొక ఇదే న్యూక్లియోసైడ్కి నేను మళ్ళీ ఇంకొక న్యూక్లియోసైడ్ అన్నప్పుడు మళ్ళీ 5OH వస్తుంది. ఇది తప్పు అవుతుంది, రైట్? ఇదే న్యూక్లియోసైడ్ ఈ రెండు న్యూక్లియోసైడ్కి ఒక పక్క 5OH గ్రూప్ దగ్గర ఫాస్ఫేట్ గ్రూప్ అటాచ్ అవుతుంది. ఇదే న్యూక్లియోసైడ్కి ఇంకో పక్క మనకు ఈ ఫాస్ఫేట్ గ్రూప్ అనేది అటాచ్ అవుతుంది. అందుకే 3OH ఇది 5OH అనమాట. ఎప్పుడు కూడా ఈ నైట్రోజన్ బేసు 1' దగ్గరనే అటాచ్ అవుతుంది అనమాట. ఇది 2'. ఓకే, చూడండి, న్యూక్లియోసైడ్ యొక్క 5 కార్బన్కి ఫాస్ఫేట్ గ్రూప్ అటాచ్ అయి ఉంటుంది. తర్వాత వచ్చేసి అడ్జసెంట్ న్యూక్లియోసైడ్, ఓకే, 3 కార్బన్ ఆఫ్ ది అడ్జసెంట్ న్యూక్లియోసైడ్. అడ్జసెంట్ న్యూక్లియోసైడ్ అంటే ఇది దాని పక్కనది అనమాట. నేను చూడండి అదే న్యూక్లియోసైడ్కి 3OH కార్బన్కి అటాచ్ అయి ఉంటుంది. కానీ బాగా కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఇక్కడ ఇది పెంటోస్ షుగర్ కదా, పెంటోస్ షుగర్. ఇదేమో ఫాస్ఫేట్ గ్రూపు 1', 2', 3', 4', ఇది 5'. ఈ 5OH దగ్గర మనకు ఒక ఫాస్ఫేట్ గ్రూప్ అటాచ్ ఉంటుంది. ఈ నైట్రోజన్ బేస్ ఇదే. ఓకే, ఇది న్యూక్లియోసైడ్. న్యూక్లియోసైడ్కి ఒక పక్క ఏమో 5OH ఫాస్ఫేట్ గ్రూప్ 5OH దగ్గర లింక్ అయి ఉంటుంది. ఇతను ఏమంటున్నాడు, అడ్జసెంట్ కదా, ఇక్కడ ఫాస్ఫేట్ అనేది అడ్జసెంట్ న్యూక్లియోసైడ్కి 3OH దగ్గర అటాచ్ అయింది, 3OH దగ్గర అటాచ్ అయింది అని చెప్తున్నాడు. ఓకే, ఇది చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. న్యూక్లియోసైడ్కి ఒక పక్క 5OH గ్రూప్ దగ్గర అటాచ్ అయింది. ఇదే న్యూక్లియోసైడ్కి అడ్జసెంట్ పక్కన 3OH దగ్గర అటాచ్ అయింది. కానీ మీరు కానీ తప్పుగా ఊహించుకుంటే అంటే ఏంది, పక్కన ఉండే న్యూక్లియోసైడ్కు ఓకే, పక్కన ఉండే న్యూక్లియోసైడ్కు 3OH దగ్గర కాదు. చూడండి, దీనికి మళ్ళీ ఇది 5OH అవుతుంది ఇక్కడ, 5OH. అందుకే ఈ న్యూక్లియోసైడ్కి ఒక పక్క, ఈ న్యూక్లియోసైడ్కి ఒక పక్క అనమాట మనం అర్థం చేసుకోవాలా. సో ఇంతసేపు చెప్పింది నేను అదే క్లారిటీ అనమాట. ఓకే, ఇది ఇక్కడ 5OH గ్రూప్ ఒక సైడ్ లింక్ అయింది, ఇక్కడ 3OH గ్రూప్ ఇక్కడ లింక్ అయింది. అంతేగాని దీనికే 2 ఊహించుకోవాలా. ఒకవేళ దీన్ని ఊహించుకున్నాం అనుకో, అప్పుడేమవుతుంది, ఇది 5OH గ్రూప్ కదా, తప్పవుతుంది. అట్లా ఒకటే న్యూక్లియోసైడ్కి ఒక పక్క ఇది, ఒక న్యూక్లియోసైడ్కి ఒక పక్క ఇది అనమాట, రైట్? చూడండి, ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది. ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఏంటంటే ఇది న్యూక్లియోటైడ్, ఇది ఒక న్యూక్లియోటైడ్ కదా. దీనికి మధ్యన అంటే చూడు 3OH ఉంది, ఇక్కడ 5OH గ్రూప్ ఉంది. సో ఈ రెండు కూడా ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అంటారు, డైఎస్టర్ బాండ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, డైఎస్టర్ బాండ్, రైట్? ఓకే, డైఎస్టర్ బాండ్ అంటారు. బట్ ఇది డై తీసేస్తే ఫాస్ఫో ఎస్టర్ బాండ్ ఎక్కడంటే ఇది ఒక ఎస్టర్ బాండ్, ఇది ఒక ఎస్టర్ బాండ్. సో రెండింటిని న్యూక్లియోటైడ్ని అటాచ్ అవుతుంది కాబట్టి ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అంటే న్యూక్లియోటైడ్ అనమాట. అది బాగా కన్ఫ్యూజింగ్ పాయింట్ ఇది. ఓకే, రైట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3OH, ఇక్కడ 5OH. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా. 3OH 5OH దగ్గర లింక్ అవుతుంది. అది మళ్ళీ చూద్దాం మనం, రైట్? ఇంకో పాయింట్ ఉంది, నేను ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. పిరమిడైన్స్ స్మాల్ సైజులో ఉంటాయి, ప్యూరైన్స్ బిగ్ సైజులో ఉంటాయి. చూడండి, ఇక్కడ స్ట్రక్చర్ ఏమో ఇది బిగ్ సైజు, పిరమిడైన్స్ ఏమో స్మాల్ సైజు, ప్యూరైన్స్ ఏమో బిగ్ సైజు ఉంటాయి. చూడండి, స్ట్రక్చర్ రూపంలోనే మనకు పెద్ద కనపడుతుంది. అది కూడా అడుగుతాడు. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ డయాగ్రామ్లో మనకు బ్యాక్ బోన్ ఆఫ్ డిఎన్ఏ అంటే రెండు. ఒకటి ఫాస్ఫేట్ గ్రూపు, ఇది పెంటోస్ షుగర్. చూడండి, ఫాస్ఫేట్ గ్రూప్ పెంటోస్. అంతేగాని నైట్రోజన్ బేస్ అయితే రాదు. ఇది ఊకే అడ్జసెంట్ ఉంటుంది అనమాట. అంటే ఇది సైడ్కి ఉంటుంది, లోపల సైడ్ ఇలా ఉంటుంది అనమాట. లోపల సైడ్ చూడండి, నైట్రోజన్ బేస్ ఎప్పుడు లోపల సైడ్ ఉంటుంది. సో బ్యాక్ బోన్ ఏదంటే ఈ రెండే, ఒకటి రెండు. ఇవి మాత్రం బ్యాక్ బోన్, ఇది మాత్రం బ్యాక్ బోన్ కిందకి రాదు, జస్ట్ ఇన్సైడ్ ఉంటుంది అనమాట. మనకు పేజ్ నంబరు 178లో ఇక్కడ ఇచ్చినాడు చూడండి. సో నైట్రోజన్ బేసెస్ అంటే షుగర్, ఫాస్ఫేట్ మాత్రమే. బట్ నైట్రోజన్ బేసెస్ ప్రాజెక్ట్ అనేది ఇన్సైడ్, లోపలికి జస్ట్ వంగి ఉంటుంది. అంతేగాని ఇది బ్యాక్ బోన్ కిందికి రాదు. గుర్తుపెట్టుకోండి, లోపలికి ఉంటుంది అనమాట, అంతే. సో ఇది ఉంది కదా, ఇక్కడ లోపలికి ఉంది కదా, అంతే. ఇక్కడ ఏమంటే నైట్రోజన్ బేసెస్ ఆర్ ప్రాజెక్ట్ ఇన్సైడ్, లోపలికి ఉన్నాయి. కానీ బ్యాక్ బోన్ చూడండి, ఇక్కడ మొత్తం వెన్నెముక రూపంలో లోపల ఈ రెండే కదా ఉండేది. అది క్లారిటీ తెచ్చుకోవాలి మనం. ఓకే, రైట్. When a phosphate group is linked to
5OH ఆఫ్ న్యూక్లియోసైడ్, అంటే న్యూక్లియోసైడ్కి సంబంధించిన 5OH ఇది. ఓకే, చూడండి న్యూక్లియోసైడ్ సంబంధించిన 5OH ఇక్కడ ఉంది, దీనికి అటాచ్ అంటే ఫాస్ఫేట్ గ్రూప్. ఓకే, త్రూ ఫాస్ఫోఎస్టర్ లింకేజ్, ఇది దీన్నే ఫాస్ఫోఎస్టర్ లింకేజ్ అంటారు ఇక్కడ. ఫాస్ఫోఎస్టర్ లింకేజ్, ఓకే, లింకేజ్ ఏ కరస్పాండింగ్ న్యూక్లియోటైడ్. నేను చెప్పాను ఇదంతా. డియాక్సీ న్యూక్లియోటైడ్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ది షుగర్ ప్రజెంట్ ఈజ్ ఫార్మ్డ్. అది రైబోజా లేకుంటే డియాక్సీ రైబోజా, దాన్ని బట్టి న్యూక్లియోటైడ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో 2 న్యూక్లియోటైడ్స్ లింక్డ్ త్రూ 3 to 5 ఫాస్ఫోడైఎస్టర్ లింకేజ్. గుర్తుపెట్టుకోండి, రైట్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, రైట్. చెప్పండి, 2 న్యూక్లియోటైడ్స్ ఆర్ లింక్డ్ త్రూ 3' to 5' ఫాస్ఫోడైఎస్టర్ లింకేజ్ టు ఫార్మ్ డైన్యూక్లియోటైడ్. ఇది ఇంపార్టెంట్ చూడండి, చెప్తా డయాగ్రమాటిక్లో. చూడండి, నేను ఇందాక ఊహించుకున్నట్టునే ఇదేమో 5OH, ఇదేమో 3OH. ఈ న్యూక్లియోసైడ్కి ఒక పక్క 5OH ఫాస్ఫేట్, ఇదే ఫాస్ఫేట్ 3OH దగ్గర అటాచ్ అయింటుంది. కానీ మనకు ఇదంతా ఒక న్యూక్లియోటైడ్, డబ్బా ఉన్న న్యూక్లియోటైడ్. సో ఇదంతా న్యూక్లియోటైడ్ కదా, మళ్ళీ ఈ డబ్బా అంతా న్యూక్లియోటైడ్. ఓకే, ఇదంతా న్యూక్లియోటైడ్ ఉన్నప్పుడు వాడు ఏమంటున్నాడు, ఇది చూడండి ఇక్కడ ఇచ్చాడు, ఇది ఫాస్ఫోడైఎస్టర్ బాండ్స్ రా అంటున్నాడు కదా. ఏ డైరెక్షన్లో మనకు అటాచ్ ఏంటిదంటే చూడండి, ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏమిచ్చినాడు, 3' to 5' ఫాస్ఫోడైఎస్టర్ లింకేజ్ టు ఫార్మ్ ద డైన్యూక్లియోటైడ్. అంటే 2 న్యూక్లియోటైడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం. ఓకే, ఇక్కడ 3' to 5' ఎలా ఉంటుందో మనం చెప్తా చూడండి. ఎలా అంటే ఇది 3'. ఓకే, చూడండి ఇక్కడ చెప్తాను, ఇది 3' నుంచి 5' పోతుంది లేదా, ఇది 5OH అట్లా అనమాట. 3' to 5', 3' to 5'. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఏ డైరెక్షన్ ఉంటుందంటే 3' to 5'. ఇక్కడ 3లో అటాచ్ అయ్యి తర్వాత 5లో అటాచ్ అవుతుంది అట్లా. అంతేగాని 5 to పోదు. చూడండి 5 to పోతుందా, లేదు. ఇక్కడ 5 ఇక్కడ సపరేట్ అయిపోయింది. ఓకే, 5 ఇటు సపరేట్ అయింది. 3 to 5 డైరెక్షన్లో ఉంటుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మాత్రమే మనకు రెండింటి కలిపితే ఫాస్ఫోడైఎస్టర్ బాండ్. బట్ ఈ న్యూక్లియోటైడ్కి సంబంధించి ఇది మాత్రం చూసుకుంటే ఫాస్ఫోఎస్టర్ బాండ్. ఓకే, మోర్ న్యూక్లియోటైడ్స్ కెన్ బి జాయిండ్ ఇన్ సచ్ ఎ మేనర్ టు ఫార్మ్ ఏ పాలిన్యూక్లియోటైడ్ చైన్. అవును, ఇదంతా పాలిన్యూక్లియోటైడ్ ఫామ్ అవుతుంది. ఏ పాలిమర్ అంటే ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఏ పాలిమర్ ఫార్మ్డ్ హ్యాస్ టు అట్ వన్ ఎండ్ ఏ ఫ్రీ ఫాస్ఫేట్ మాయిస్చర్. చూడండి, ఫ్రీ ఇది పాలిన్యూక్లియోటైడ్ అనుకుంటే ఒక పక్క ఏమో 5 ఫాస్ఫేట్ ఫ్రీ ఫాస్ఫేట్ మాయిటీ అంటే ఇది అనమాట. ఎట్ 5 end of the sugar which is referred to as the 5 end of the polynucleotide chain. Similarly, అదేవిధంగా at the other end of the polymer, ఈ పాలిమర్కి అదర్ ఎండ్ కూడా the sugar has free 3OH group. The sugar has 3OH group which is referred to as the 3 end of the polynucleotide chain. ఓకే, ఇక్కడ అనమాట మెయిన్ పాయింట్. ఇది నేను చెప్పింది. ద బ్యాక్ బోన్ ఇన్ ఏ పాలిన్యూక్లియోటైడ్ చైన్. ఈ పాలిన్యూక్లియోటైడ్ చైన్లో బ్యాక్ బోన్ అంటే ఏది వస్తుంది అంటే ఎగ్జామ్ హాల్లో షుగరు ఫాస్ఫేట్ మాత్రమే. ఓకే, నైట్రోజన్ బేస్ రాదు. నైట్రోజన్ బేస్ ఏమైంది, లోపలికి ఉంది, జస్ట్ లోపలికి ఉంది. ఈ రెండే. ఓకే, మీకు నేను చెప్పినా కదా ఇంతకుముందు. చూడండి, ఇదల్లా లోపల బ్యాక్ బోన్ మార్గం పడుతున్నా మనకి ఇంటర్స్ట్రక్చర్ ఫాస్ఫేట్ షుగర్ ఉందా లేదా అది. ఓకే, రైట్. కావాలంటే మీకు పిక్చర్ కొద్దిసేపు పెడతాను చూడండి. నెక్స్ట్ ద నైట్రోజన్ బేసెస్ ఇవన్నీ. నైట్రోజన్ బేసెస్ అంటే ఏంది, అడినైన్, గ్వానైన్, సైటోసిన్ ఇవన్నీ వస్తాయి, 4 వస్తాయి. నైట్రోజన్ బేసెస్ ఆర్ లింక్డ్ టు షుగర్ మాయిటీ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద బ్యాక్ బోన్. ఇదల్లా బ్యాక్ బోన్ అనుకుంటే దీని లోపల ఉండేది ఏంది, షుగర్ మాయిటీ ప్రాజెక్ట్. ఇదల్లా షుగరే కదా, షుగర్. ఈ షుగర్ బ్యాక్ బోన్కి నైట్రోజన్ బేస్ లింక్ అయి ఉంటుంది అని చెప్తున్నా అనమాట. అంతే, ఏం లేదు. ఈ కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో రికార్డ్ చేస్తాను. ఓకే.